ఖచ్చితంగా. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే అమరావతిలో ఇప్పుడు ప్రభుత్వం అఫీషియల్గా చెప్తున్న లెక్క 60,000 కోట్లు రూపాయలు ఖర్చు పెడతా ఉంటూ నారాయణ గారు చెప్తున్నారు. రేపు డిసెంబర్లో స్టార్ట్ అయితే 15,000 కోట్లు వస్తున్నాయి. 60,000 కోట్లు 4 ఏళ్లలో ఖర్చు పెట్టి అమరావతి నిర్మాణం చేసినారు. బట్ కళ్యాణ్ గారు గతంలో చాలా సందర్భాల్లో చెప్పిన మాట, ఇప్పుడున్న రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మనకు అన్ని వేల ఎకరాల్లో దాన్ని డెవలప్ చేయడం అవసరం లేదు, 1,500 ఎకరాల్లో రాజధాని కట్టొచ్చు, అది కడితే బాగుంటుందని ఆయన చెప్పారు మాట. ఆ రోజున్న ఆర్థిక పరిస్థితికి ఈ రోజున్న ఆర్థిక పరిస్థితికి ఏం మారలా, ఇంకా డౌన్ అయ్యాం, కావాలంటే కప్పులు పెరిగాయి. బట్ ఇప్పుడు ఇంత 60,000 కోట్ల రూపాయలు అమరావతికి పెట్టుకోవడం అనేది బడ్డెన్గా రాష్ట్రం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనకంటూ రాజధాని లేదు కాబట్టి మనకు రాజధాని కావాలనే ప్రతిపాదన ఎప్పుడైతే 2014-19 మధ్యన వచ్చిందో అక్కడ ఉన్నటువంటి దాదాపు 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా ఏ రైతు కూడా మాకు అన్యాయంగా మా దగ్గర నుంచి భూమి లాక్కున్నదన్న కంప్లైంట్ ఎక్కడా లేదు. ఇచ్చారు. అంటే భవిష్యత్తులో ఇది డెవలప్ అవుతే మనకు కూడా షేర్ ఉంటుంది అనేటువంటి భావంతో. సరే, దానికి ఆ ప్రపోజల్ అసెంబ్లీలో పెట్టినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం అధికార పక్షం అందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం నాకు లేదు కాబట్టి నేను అమరావతి రాజధానిగా నేను కూడా ఒప్పుకుంటాను కూడా అని మాట్లాడారు. నేను 60,000 కోట్లు కావచ్చు, లేకపోతే 1,00,000 కోట్లు కావచ్చు, ఏదైనా మన జేబులోంచి ఖర్చు పెడితే అది భారం అవుతుంది మనకి. కానీ మనం ఈరోజు తీసుకొచ్చిన పెట్టుబడి అది కేంద్ర సహకారం ఇస్తుందా లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇస్తుందా తీసుకొచ్చి అది ఇప్పటికిప్పుడు మన మీద బాధ్యత పడకుండా, ఆల్రెడీ భూమి ఉంది మనకి, బాధ్యత పడకుండా భవిష్యత్తులో ఈ పెట్టిన పెట్టుబడిని లాభాల దృష్టిలో తీసుకెళ్ళేలాగా. అంటే ఈరోజు పెట్టుబడి పెట్టకపోతే మాత్రం రాదు. గతంలో ఇక్కడ హైటెక్ సిటీ కట్టినప్పుడు కూడా అలాగే అన్నారు, ఎందుకు ఆ భూముల్లో ఖాళీ భూములు ఏం పెడతారు పెట్టుబడి అయ్యి అన్నారు. ఈ రోజున అక్కడికి వెళ్తుంటే మన సింగపూర్లో ఉన్నామా మలేషియాలో ఉన్నట్టుగా డెవలప్మెంట్ అయింది. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసినా కూడా ఆర్థికంగా ఆదుకుంటుంది హైదరాబాద్. ఐటీ ఇండస్ట్రీ, ఐటీ సెక్టర్ అంతా ఉపయోగపడుతుంది. అలాగే రేపు పొద్దున్న సెల్ఫ్ సస్టైనబిలిటీ వంటి ప్లేస్ అండి అది. ఖచ్చితంగా వనరులు ఉన్నాయి, ప్రజలు సహకరిస్తున్నారు, భూములు ఉన్నాయి. నా పాయింట్ ఏంటంటే కళ్యాణ్ గారే చెప్పిన మాట నిజానికి ఆయన చెప్పింది చాలా వ్యాలిడ్ కూడా. అప్పుడు మనకి ఇంత దీనికోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, స్లోగా చేసుకుంటారు. ఇప్పుడు హైటెక్ సిటీ మాత్రమే కట్టారు తప్ప చుట్టుపక్కల అన్నీ ఒకేసారి బిల్డింగ్లు కట్టలేదు కదా. కట్టిన తర్వాత కంపెనీస్ వాటంతా వచ్చే స్లోగా హైటెక్ సిటీ నిర్మాణం ఎప్పుడు జరిగింది? 20 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ బాగుందని 2 ఏళ్ళలో మాట్లాడుకున్నాం. సో ఆల్రెడీ డెవలప్ అయిన హైదరాబాద్ లాంటి నగరాన్నే డెవలప్ చేయడానికి 20 సంవత్సరాల పైన పడితే అమరావతిని మనం 4 ఏళ్ళలో కట్టేసి 1,000 కోట్లు అక్కడ తెచ్చి పెట్టాలంటే అంటే రాజధాని అంటే ఏదో 4 బిల్డింగ్లు కట్టేయడం, ఒక అసెంబ్లీనో లేకపోతే సెక్రటేరియటో లేకపోతే ఎమ్మెల్యేలకు 4 బిల్డింగ్లు కట్టేసి ఇదే రాజధాని అని చూపించుకునే విధానం కాకుండా చారిత్రకంగా, సాంకేతికంగా, మనకి అక్కడ సంస్కృతి పరంగా, వాణిజ్యపరంగా, టూరిజం ప్లేస్గా ఒక ప్లాండ్ సిటీ కట్టేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక 1,000-1,500 ఎకరాల్లో సాధ్యం కాదు అది. ఎందుకంటే భవిష్యత్తును ఆలోచించి కూడా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు అంటే ఈ సబ్జెక్ట్లో కొంచెం నేను వస్తున్నాను. శశిధర్ గారు ఒక ట్వీట్ పెట్టారు, ఎన్నాళ్ళు ఢిల్లీని మనం ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోయిన తర్వాత ఈ పరిస్థితుల్లో రాజధానిగా కొనసాగించాలి ఆలోచించుకోవాలంటే ఒక ట్వీట్ చేశారు. అదొక చర్చ వచ్చింది. సరే, చాలా మంది ఏమన్నారంటే అప్పట్లో అంబేద్కర్ గారు కూడా దేశానికి 2వ రాజధాని కావాలన్నారు కాబట్టి అన్ని అవసరాలను హైదరాబాద్ చేయడం బెస్ట్ అనేటువంటి ప్రపోజల్ నడిచినాయి. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, ఆల్రెడీ ఒక ప్లాన్గా కట్టుకుంటున్నాం కాబట్టి అమరావతినే దేశ రాజధానిగా చేసుకుంటే రెండో రాజధానిగా ఒక ప్రపోజల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా కేంద్రం ఆల్రెడీ మనకి హామీ ఇచ్చింది కదా, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టేటువంటి అవకాశం మేము ఇస్తామని చెప్పేసి. అదేదో ఫండింగ్ తెచ్చుకుని ఆ భారం ఏదో కేంద్రం మీద భరించేలా చేసి మన జేబులోంచి పెట్టుబడి పెట్టకుండా మన వనరులు సద్వినియోగం చేసుకుంటే అద్భుత నగరం ఏర్పడితే, దేశానికి 2వ రాజధాని ఏర్పడితే అద్భుతంగా ఉంటుంది కదా. బ్యూటిఫుల్ ఐడియా. కూటమి సర్కార్ ఇక్కడ అక్కడ ఉంది, డెఫినెట్గా మీరు మీ పార్టీ నుంచి అడగొచ్చు అనేటువంటి ప్రపోజల్. తెలుగుదేశం పార్టీకి మీకే బాగా దగ్గర. ఏమంటానంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒకేసారి నైట్ ఈ రోజు నైట్ వేస్తారు, రేపు పొద్దున ఫ్రూట్స్ ఏమి రావు. కానీ ఖచ్చితంగా భవిష్యత్తును ఆలోచించుకుని నేనేమన్నాను, సరే నరసరావు గారు, దాదాపు 13 రాజధాని ఇది ఆంధ్రప్రదేశ్కి, తెలుగు వాళ్ళకి శాతవాహనాల కాడ నుంచి ఇప్పటి వరకు, తర్వాత చెన్నై, కర్నూలు, హైదరాబాద్ అని తిరిగి వచ్చి మళ్ళీ వచ్చాము. అప్పట్లో మన ఫస్ట్ రాజధాని శ్రీకాకుళం. ఏ శ్రీకాకుళం? ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం మన మొట్టమొదటి రాజధాని ఆంధ్రులకి. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మన స్వస్థలానికి వచ్చాము ఈ రోజున. అంత చారిత్రకమైనటువంటి ప్లేస్ అది. నదీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ప్లేసు, వనరులు ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలతో ఏర్పరచేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేనంటే అందుకనే అంటాను, దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా పెంచుకోవచ్చు, వాణిజ్య పరంగా పెంచుకోవచ్చు, సాంస్కృతిక పరంగా పెంచుకోవచ్చు. రేపు పొద్దున్న అంత ప్రమాదం లేకుండా ఇటువంటి ఏమైనా కొన్ని లోపాలను సరి చేసుకుంటే, కృష్ణానదికి సంబంధించి వరదలు రాకుండా చేయవలసినటువంటి అన్ని చేసుకుని డెవలప్ చేసుకుంటే
ఆంధ్రులకి కేవలం ఆంధ్రులకే కాదు దేశానికి ఒక రాజధానిగా ఉండేటువంటి అవకాశాలు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి అందులోని ఈ రోజున కేవలం మన డబ్బు తీసుకొచ్చి మనం ఖర్చు పెట్టాల, కేంద్రం సహకరిస్తుంది. కేంద్రం అప్పిస్తుంది, ఏం సహకరిస్తుంది? లేదా గ్రాంట్ గా ఇస్తానని చెప్పి కూడా చెప్పింది. ఇప్పుడు 3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అప్పు మీరే కట్టండి అని నిర్మలా సీతారామన్ గారికి అప్లికేషన్ పెట్టొచ్చారు. ఖచ్చితంగా కట్టాలనే కదా, కట్టండి ప్లీజ్ అని అడిగి వచ్చారు. ఈ రోజు అని కాకుండా ఇప్పుడు పోలవరం ఉందండి, మనమే పెట్టుబడి పెడుతున్నాం కానీ రీఎంబర్స్ చేసుకుంటాం. పోలవరం వేరుగా, పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ గా ప్రకటించారు కాబట్టి వాళ్ళే కట్టాల్సిందని మనం తీసుకున్నాం కాబట్టి. మీరు గమనించండి, దాదాపు 15,000 కోట్లు ఆల్రెడీ 2 సంవత్సరాలు ఇస్తా అని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. మొత్తం ఇవ్వాల్సింది వాళ్ళే కదా. అదే అన్నాను. అమరావతికి కూడా అమరావతికి ఏ ప్రామిస్ చేశారు? అమరావతికి కూడా 15,000 కోట్లు అనౌన్స్ చేశారు. 3,500 కోట్లు ఇచ్చారు, 15,000 ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా ముందు అప్పుగా ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత గ్రాంట్ గా మారుస్తామని కూడా హామీ ఉందండి మనకి, ఖచ్చితంగా ఉంది. తీసుకొస్తే అదృష్టం మంచిది, ఖచ్చితంగా ఉంది. నేను నిన్న 2 రోజుల క్రితం బాబు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు మాత్రం నిర్మలా సీతారామన్ గారు కలిసి ఆ 15,000 కోట్లు మీరే అమరావతి ప్రాంతం మీద పెట్టుబడి పెట్టేది డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం మాత్రం పడదు. ఆ విధమైనటువంటి మాటలు అది కేంద్ర ప్రభుత్వానికి మనకు ఉన్నటువంటి. మీరు అన్నది బాగుంది, రెండో రాజధానికి కనుక దాన్ని చేయగలిగితే అసలు గొడవే లేదు. అదే కదా అంటుంది అడిషనల్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా. ఎందుకంటే దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చారు, 29,000 మంది రైతులు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా వాళ్ళ పార్ట్నర్షిప్ నా డెవలప్ అవుతే మాకు కూడా ఆర్గ్యుమెంట్ వీకిపోద్ది. 23,000 మంది రైతులు ఇచ్చారు కాబట్టి రాజధాని కట్టకూడదు, రాజధాని అవసరం కాబట్టి రాజధాని కట్టాలి. అంటే రాజధాని ఎక్కడైనా 27,000 మంది 29,000 మంది రైతులు ఇచ్చిందని మనం గొప్పగా చెప్పుకుందాం. అంటే గొప్ప త్యాగంగా చెప్దాం. అని అంటుంది. చాలా మంది ఏమన్నారంటే దాన్ని 3 పంటలు పండే ప్రాంతం అన్నారు, మళ్ళీ ఏమన్నారు ముంపు ప్రాంతం అన్నారు. ఏ 3 పంటలు పండే ప్రాంతం అన్న వాళ్ళే మళ్ళీ ముంపు ప్రాంతం అన్నారు. ఏదో తెలిసలేదు అక్కడ. నేను అంటుంది అంతమంది ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చారు. అది మనకి సెంటర్ ఆఫ్ పాయింట్ కింద ఉంది. మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే దేనికైనా కావచ్చు. జియోలాజికల్ అడ్వాంటేజ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సరే, వాటి కూడా పోవద్దు. గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్న తర్వాత దాని మీద డిస్కషన్ ఏముంది? వరద వస్తే వరద రాకుండా ఏదో కట్టగడతారు. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా తెలుసుంటే దానికి తగ్గట్టుగా వరదని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ రోజు మనకు ఉన్నాయి. అదే విధంగా ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఆ వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి అక్రమ కట్టడాలు ఉన్నాయో అవన్నీ తీసుకుంటా వచ్చి దాన్ని ఏ విధంగా సముద్రంలో కలపాలో లేకపోతే కొల్లేరులోకి తీసుకెళ్లాలో ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవచ్చు. టెక్నాలజీ పెరిగింది సార్, ఇప్పుడు మనకు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఆ ఇబ్బందులన్నీ తొలగించుకుంటా, బాలారిష్టాలని తొలగించుకుంటా ఒక అద్భుత రాజధాని ఆల్రెడీ కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, లేకపోతే విదేశీ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, అక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. పెట్టారనుకోండి, ఆటోమేటిక్ 10 సంస్థలకు ఆల్రెడీ భూములు ఇచ్చారు, అదే ఉన్నాయి, ఆటోమేటిక్ గా డెవలప్ అవుద్ది. వాటికి మనం పెట్టుబడి పెట్టలేదు, వాళ్ళకి మనం భూమి అది ఇచ్చి ఫెసిలిటీస్ చూపించాలి. సో ఇప్పుడు కూడా 20,000 కోట్లు జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం మాత్రమే ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. మిగతా ఇన్స్టిట్యూషన్స్ వాటి అంతా రావాల్సిందే, ఆటోమోడ్ లో అప్పుడు డెవలప్ అవ్వాల్సిందే. అంతే అండి, ఫెసిలిటీస్ ముందు ప్రభుత్వం ఖర్చు పెట్టాలి కదండి. ఏదైనా ఒక పారిశ్రామికత వచ్చి పెట్టుబడి పెట్టాలన్నా అతనికి భూమి ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. ఆ రాయితీలు ఇస్తేనే అతను ఇక్కడ ఉన్నటువంటి వనరులు సద్వినియోగం చేసి పెడతాడు. ఇది కూడా అంతే. ఖచ్చితంగా ఆ విధంగా అంటుంది నరసరావు గారు. ప్రజలందరూ కలిసి వచ్చి, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా పార్టీలకి ఈ రాజకీయాలకి అతీతంగా కానీ సహకారం చేస్తే అద్భుతమైన నగరం ఏర్పడుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో నేను అంటుంది అదే, ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికి తలమానికమైనటువంటి రాజధాని మాత్రం అక్కడ ఏర్పడబోతుంది. సో ఇప్పుడు ఏంటి కళ్యాణ్ గారి శాఖల గురించి మాట్లాడారు, మీరు ఎలా ఉన్నాయి కళ్యాణ్ గారి శాఖలు? అంటే మా పార్టీ సిద్ధాంతాల్లో కొన్ని ఉన్నాయండి. గ్రామాల మనం మాట్లాడుకుంటే చాలా ఈజీగా మాట్లాడేస్తారు. ఏమని గ్రామాల పట్టుకొమ్మలు, కామన్ స్టేట్మెంట్లు ఉంటాయి. గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉందా అంటే చాలా దారుణమైన పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. ఎందుకంటే సార్, నేను గోదావరి జిల్లా నుంచి వచ్చినవాడిని. మాకు దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ మాకంటూ ఉన్న దేవుడల్లా కాటన్ దొర. అవును, అతని విగ్రహం లేనటువంటి ఊరు లేదు మాకు ఆ చుట్టుపక్కల. ఎందుకంటే 150 సంవత్సరాల క్రితమే ఎంతో ఆలోచించి గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి గ్రామాలని సస్యశ్యామలైనటువంటి చేసినటువంటి మహానుభావుడైన. మా చిన్నతనంలో ఆ కాలువలు కాటన్ మహాశయుడు చెప్పి ఇచ్చిన ఇదంతా కూడా డిజైనింగ్ అంతా, ఆ కాలువలో నీళ్ళు చక్కగా తెచ్చుకునే వాళ్ళం, తాగేవాళ్ళం. అసలు ఫిల్టర్ కూడా లేకుండా కాలువలు ఉండి. ఆ తర్వాత ఏమైందంటే పంచాయతీ వాటర్లు వచ్చినాయి, ట్యాప్లు వచ్చినాయి. అయినా కూడా ఆ ట్యాప్లు కూడా చక్కగా తిప్పుకునే వాళ్ళం, తాగినేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్. అక్కడ మొత్తం పొల్యూటెడ్. ఆర్ఓ సెంటర్స్ వచ్చినాయి. మంచినీళ్ళు కొనుక్కుని తాగుతున్నాం గ్రామాల్లో. అక్కడ ఏ ఊరైనా సరే, చిన్నదా పెద్ద కదా. ఎందుకంటే ఒక పక్కన ఆక్వాకల్చర్ పెరిగింది, చేపలు, రొయ్యలు, చెరువులు ఆ సముద్ర తీరం నుండి కొద్దిగా
వచ్చేసినాయి, జిల్లాల మధ్య కంటే వచ్చేసినాయి, ఆక్వాతోటి చాలా పొల్యూషన్ అని చెప్తున్నారు. వచ్చేసింది. దాంతో తాగడానికి మంచినీళ్ళు లేక ఖచ్చితంగా ఈ రోజున మేము కురుకుని తాగాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి ఎందుకు ఉంది? మనకి చెరువుల్ని జాగ్రత్తగా చేసుకుని, అదేవిధంగా గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకులు అన్ని ఇక్కడ సరిగ్గా శుభ్రం చేసుకుని వాటర్ సద్వినియోగం చేసుకుంటే మనకి మంచినీటి కొరత లేదు. అవకాశం లేకుండా ఏం చేశారు, పంచాయతీలు నిర్వీర్యం చేసి వాళ్ళకి వచ్చిన ఫండ్స్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి కదా. గత 5 సంవత్సరాల్లో 15 ఆర్థిక సంఘం నిధులు ఏది పంచాయతీలకు వెళ్ళిండి? వాళ్ళ అకౌంట్లో పడడం, డెబిట్ క్రెడిట్ ఇలా చూసినట్టుకి అకౌంట్ లో డబ్బులు పడిపోయి సర్పంచులు ఏదో చేయాలనే తపంతో వచ్చే అయినటువంటి సర్పంచులు ఉంటారు, ఏమి చేయలేని పరిస్థితి. కనీసం అక్కడ లోకల్ గా వసూలు చేసినటువంటి ట్యాక్స్ డబ్బులతో ఆ జీతాలకే, వాళ్ళకి ఇట్లకే, పారిశుద్ధ్య కార్మికులకి వీటికే సరిపోయేది. ఇంకేం చేయగలరు అభివృద్ధి? దాంతో గ్రామాలు నిర్వీర్యం అయిపోయినాయి. మీకు గుర్తుండే ఉంటుంది, మన ఆగస్టు 15కి ఇప్పటి వరకు ఏంటంటే పంచాయతీలకి అయితే, చిన్న పంచాయతీలకి అయితే 100 రూపాయలు అట, పెద్ద పంచాయతీలకి 200 రూపాయలు, 250 రూపాయలు ఇచ్చేవారంట. ఏం చేస్తారు? 100 రూపాయలు అంటే వాళ్ళ సంబరాలు జేబులోంచి తీసుకు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈ రోజున చిన్న గ్రామాలకైతే 10,000, పెద్ద గ్రామాలకైతే 25,000 మేము శాంక్షన్ చేసాం. అదే సందర్భంలో దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 33,000 పనులు, ఉపాధి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాలని చెప్పేసి గ్రామ సభలు ఒకేసారి నిర్వహించి మేము అది చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఏంటంటే గ్రామాలు బాగుండాలి, గ్రామాలు బాగుండాలి అంటే అదే మనం అందరం కూడా ఏదో రూపేణ గ్రామ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి గ్రామాలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. చక్కగా వాళ్ళు రోడ్లు వేసుకుంటున్నారు, చిన్న చిన్న ఏమన్నా చిన్న చిన్న రోడ్లు వేసుకుంటున్నారు, లోకల్గా బీటీ రోడ్లు అవిని మంచినీరు సరఫరా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి కార్యక్రమం పెట్టి ఇంటింటికి నీరు కార్యక్రమం చేస్తుంది. ఆ నిధులు ఆటలకే ఖర్చు పెట్టే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదొకటి. తర్వాత పర్యావరణం కూడా ఆయనకు చాలా ఇష్టం, అందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అందుకు తీసుకున్నారు. అడవులు ఏమైపోయినాయి అంటే ఏ విధంగా ఈరోజు ఎర్రచంద్రం కావచ్చు, వేరే కావచ్చు, మన సమాజం మనం పెరుగుతున్న అవసరాల దృష్ట్యా అడవులను కొట్టేస్తున్నాం. అదే దుర్వినియోగం కూడా చాలా జరుగుతుంది. వాటిని కట్టడి చేసేటువంటి కార్యక్రమాలు, పొల్యూషన్ కట్టడి చేసేటువంటి కార్యక్రమాలు, అంటే ఆయనకి ఇష్టమైన రంగాలు ఇవి. ఇప్పుడు మనిషి ఎదుగుదల కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మనిషి కేంద్రంగా జరగాలి తప్ప ఇంకో కాంక్రీట్ జంగిల్గా చేసుకుని ఇదే అభివృద్ధి ఇదే అన్నట్టు చూపించేటువంటి కార్యక్రమం కాదు అనేటువంటి ఉద్దేశంతో ఆయా రంగాలకు ఆయన చేసుకుంటా వెళ్తున్నాడు. అంతే కదా, వనరులు నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి కదా. ఖచ్చితంగా అంతే కదా నరసింహ గారు. మనం ఎన్ని రాజకీయాలు మాట్లాడుకున్నా, మనం ఎన్ని కోట్లు ఇచ్చినా మన బిడ్డలకి ఇచ్చేది మంచి సమాజాన్ని, మంచి వాతావరణాన్ని. అది ఇవ్వలేనప్పుడు మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా బయటకు వచ్చి మంచి గాలి పీల్చుకునే వాతావరణం లేకుండా మాస్క్ పెట్టుకున్నా, బయట సొసైటీ బయటికి వెళ్తే ఇంటికి తిరిగి వస్తారు లేదా అనేటువంటి భయంతో ఉన్నా, ఎందుకు ఎన్ని కోట్లు ఇచ్చే ఉపయోగం, ఎన్ని బిల్డింగ్లు ఇచ్చే ఉపయోగం?